పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 103:12. As far as the east is from the west, so far has he removed our transgressions from us. Psalm 103:12. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మీకా 7:19. He will turn again. He will have pity on us. He will trample our iniquities. Yea, you will cast all their sins into the depths of the sea. Micah 7:19. This has happened on the cross 2000 years ago when Jesus did the great exchange. This is the new covenant which Jesus made with us with his own blood. ఇది మన బిలీవర్స్కి అందరికీ కూడా ఒక చిన్న రిమైండర్ లాగా చెప్పుకుందాము. యేసుప్రభు మన పాపాలు క్షమిస్తున్నాడు, కానీ దాన్ని మర్చిపోడేమో, దాన్ని గుర్తుపెట్టుకొని మనల్ని శిక్షిస్తాడేమో, మనకి జరిగే బ్యాడ్ థింగ్స్ మన పాపాల వల్లనేమో, అది దేవుని నుంచి వస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మనం ఈ వాక్యాలు గుర్తు చేసుకుందాము. దేవుడు సముద్రపు అగాధములలో నేను పడవేశాను అన్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ఆయన మాట మీద ఆయన నుంచుంటాడు. అయితే నమ్మనిది, ఆ పాపాన్ని మర్చిపోనిది మనము. మన అవిశ్వాసాన్ని బట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాము. అది దేవుడు గుర్తుపెట్టుకోడు.